భూముల పంచాయతీ రోజుకో మలుపు తిరుగుతోంది. రాత్రికి రాత్రే లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి చేరడంతో సామాన్యుడి గుండె ఆగుతోంది. కష్టపడి కొనుక్కున్న భూమికి రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో కొనుగోలుదారుల ఆశలు ఆవిరవుతున్నాయి. ముందస్తు నోటీసులు లేవు, కనీస సమాచారం లేదు. ఉన్నపళంగా 22A జాబితాలో చేర్చడం వెనుక అసలు కథేంటి? ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక తెర వెనుక జరుగుతున్న భారీ కుట్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆస్తికే సెగ తగలడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. విపక్షాల విమర్శలు దాడి పెంచడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. అసలు 22A వెనుక దాగిన మతలబు ఏంటి? ఈ భూకంపం ఎవరిని ముంచబోతోంది? చూద్దాం. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఇప్పుడు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రికి రాత్రే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల భూములు 22A అంటే నిషేధిత జాబితాలోకి వెళ్లిపోవటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏళ్ల తరబడి తమ ఆధీనంలో ఉన్న భూములు, ఎన్నో ఏళ్లుగా క్రయ విక్రయాలు జరుగుతున్న స్థలాలు ఉన్న ఫలంగా నిషేధిత జాబితాలో కనిపించడంతో భూ యజమానులు లబోదిబోమంటున్నారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, భూ యజమానుల వాదన వినకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక భూమిని 22A జాబితాలో చేర్చాలంటే దానికి స్పష్టమైన కారణాలు ఉండాలి. రెవెన్యూ చట్టాల ప్రకారం నోటీసులు జారీ చేయాలి. కానీ ఇక్కడ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా లక్షల ఎకరాలను బ్లాక్ లిస్టులో పెట్టడం వెనుక అధికారుల అత్యుత్సాహం ఉందా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి ఉంది. ఈ హఠాత్ పరిణామంతో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదిలైంది. కొన్నేళ్లు అమ్మకాలు నిలిచిపోవడంతో వేలాది కోట్ల రూపాయల లావాదేవీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సామాన్య ప్రజలు తమ అవసరాల కోసం భూములు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 22A వ్యవహారంలో అత్యంత విస్మయకరమైన అంశం ఏమిటంటే, గతంలో ప్రభుత్వమే అధికారికంగా వేలం వేసి అమ్మిన భూములు కూడా ఇప్పుడు నిషేధిత జాబితాలో దర్శనమిస్తున్నాయి. HMDA, TSIIC లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన భూములు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటం ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తోంది. ప్రభుత్వమే అమ్మి మళ్లీ ప్రభుత్వమే ఆ భూములు నిషేధిత జాబితాలో పెడితే ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది కేవలం కింది స్థాయి అధికారుల పొరపాటు వల్ల జరిగిందా లేక రెవెన్యూ రికార్డుల నిర్వహణలో ఉన్న లోపాల వల్ల జరిగిందా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్లో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్దుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఈ 22A సమస్యను సృష్టించడం విమర్శలకు తావిస్తోంది. భూముల రికార్డులను ప్రక్షాళన చేసే నెపంతో సామాన్యుల మెడకు ఉచ్చు బిగుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కేవలం సాంకేతిక సమస్యని దాటవేసే ప్రయత్నం చేయటం బాధితులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. భూముల రికార్డుల్లో గందరగోళం, సామాన్యుడి బతుకులో ఆందోళనల మేళం, అధికారుల తీరుతో పెరుగుతున్న ఆగ్రహం. 22A పేరుతో జరుగుతున్నది ఏ దందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే సామాన్యుల ఆస్తులపై కన్నేస్తే ఇక దిక్కెవరు? ఈ తప్పుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? విపక్షాల ఆరోపణల్లో నిజమెంత? చూద్దాం. ఈ 22A భూకంపం సెగ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తగలటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి చెందిన సొంత ఆస్తి కూడా ఈ నిషేధిత జాబితాలో చేరటం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి ఆస్తికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇక్కడ విపక్షాలు మరో కీలకమైన పాయింట్ లేవనెత్తుతున్నాయి. లక్షల ఎకరాలు 22Aలోకి వెళ్లినప్పుడు స్పందించని ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆస్తికి సెగ తగిలిన తర్వాతే హడావుడిగా నిద్రలేచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం ఆస్తి నిషేధిత జాబితాలో ఉందని తెలిసిన వెంటనే రెవెన్యూ ఉన్నతాధికారులు పరుగులు తీయటం, రికార్డులు సరిదిద్దే పనిలో పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సామాన్యులు నెలల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు సీఎం అనగానే నిబంధనలు పక్కనబెట్టి పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామం ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన ప్రభుత్వమే ఆ లోపాలకు బాధితురాలుగా మారటం విడ్డూరంగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 22A పేరుతో రాష్ట్రంలో భారీ కమిషన్ల దందా నడుస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని విలువైన భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని, ఆ తర్వాత వాటిని జాబితా నుంచి తొలగించేందుకు ఎకరానికి ఇంత చొప్పున రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, బిల్డర్లను బెదిరించి కోట్లు దండుకునేందుకే ఈ 22A అస్త్రాన్ని వాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకవేళ హరీష్ రావు ఆరోపణలో నిజముంటే ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణంగా మారే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ విమర్శలుగా కొట్టిపారేయకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలి. లేకపోతే ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తోందన్న అనుమానాలు ప్రజల్లో బలపడే ప్రమాదం ఉంది. పారదర్శక పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలకు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ 22A వ్యవహారంపై మంత్రుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రులు తలో మాట మాట్లాడుతూ ప్రజల్లో మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇది గత ప్రభుత్వాధికారుల కుట్ర అని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొందరు అధికారులు కావాలని ఈ తప్పులు చేశారని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఇది కేవలం సాంకేతిక పొరపాటు మాత్రమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెబుతున్నారు. ఒకే క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయటం ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తోంది. ఇది కుట్ర అయితే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని విపక్షాలు నిలదీస్తున్నాయి. పొరపాటైతే లక్షల ఎకరాల విషయంలో ఒకేసారి ఎలా పొరపాటు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. మంత్రుల ప్రకటనలు చూస్తుంటే అసలు తప్పు ఎక్కడ జరిగిందో ప్రభుత్వానికి స్పష్టత లేనట్లు కనిపిస్తోంది. ఈ గందరగోళం వల్ల అంతిమంగా నష్టపోతున్నది మాత్రం సామాన్య ప్రజలే. మంత్రుల మాటల్లో పొంతన లేదు, అధికారుల తీరులో మార్పు లేదు, బాధితుల కష్టాలకు అంతులేదు. 22A పేరుతో సాగుతున్న ఈ నాటకంలో అసలు విలన్ ఎవరు? కుట్రాని ఒకరు, పొరపాటు అని మరొకరు చెబుతుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఈ భూముల మాయాజాలం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? విపక్షాల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గుతుందా? ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల పాత్రపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లక్షల ఎకరాల భూములను 22A జాబితాలో చేర్చడం వెనుక కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున తప్పులు జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు పర్యవేక్షించలేదన్నది ప్రధాన ప్రశ్న. ఒకవేళ ఇది నిజంగా కుట్ర అయితే ఆ కుట్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అన్నది తేలాల్సి ఉంది. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులను కాపాడే ప్రయత్నం జరుగుతోందా అన్న విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన అవసరమని పదే పదే చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పారదర్శకత లోపించడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధికారుల జవాబుదారీతనం పెంచేలా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 22A సమస్యను నెలాఖరులోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అది సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డులను సరిదిద్దటం అంత సులభమైన పని కాదు. ప్రతి భూమికి సంబంధించిన పాత రికార్డులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హడావుడిగా రికార్డులు సరిదిద్దితే మళ్లీ కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు రిజిస్ట్రేషన్లు ఆగిపోవటం వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇస్తుందన్నది కూడా తేలాల్సి ఉంది. బ్యాంకు రుణాలు ఆగిపోయి వ్యాపారాలు దెబ్బతిన్న వారికి ఎవరు బాధ్యత వహిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. భూభారతి పేరుతో పేదల భూములకు రక్షణ కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు
అదే భూభారతిని పేదల పాలిట భూహారతిగా మార్చిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్యను కేవలం సాంకేతిక కోణంలోనే కాకుండా మానవీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. బాధితులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ఈ భూముల వివాదంలో బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ చేసిన ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. హైడ్రా, పోలీసుల సాయంతో పేదల భూములను లాక్కునే కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు పేరుతో ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థను ఇప్పుడు పేదలు, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి వాడుకుంటున్నారని విమర్శించారు. ఒకవైపు 22A పేరుతో రిజిస్ట్రేషన్లు ఆపేసి మరోవైపు హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొడుతూ ప్రజల ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. ఈటెల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వ భూములను కాపాడటం ఎంత ముఖ్యమో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదల హక్కులను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైడ్రా చర్యలు కేవలం సామాన్యులకే పరిమితం కాకుండా బడాబాబుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపితేనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈట్ల రాజేందర్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుంది. ఈ మొత్తం 22A వ్యవహారంపై పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అసలు ఎన్ని లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి, అందులో ప్రభుత్వ భూములు ఎన్ని, ప్రైవేటు భూములు ఎన్ని, అసైన్డ్ భూములు ఎన్ని అన్నదానిపై స్పష్టమైన లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ముందస్తు నోటీసులు లేకుండా భూములను ఎందుకు బ్లాక్ చేశారో దీని వెనుక ఉన్న అధికారుల పేర్లను బయటపెట్టాలని కోరుతున్నాయి. విపక్షాల డిమాండ్కు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగానే ఇది కేవలం సాంకేతిక పొరపాటైతే శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. కానీ ప్రభుత్వం ఈ డిమాండ్ను దాటవేసే ప్రయత్నం చేస్తే మాత్రం తెర వెనుక ఏదో పెద్ద కుంభకోణం జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది. పారదర్శకత గురించి పదే పదే మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన నైతిక బాధ్యత ఉంది. శ్వేతపత్రం ద్వారా మాత్రమే ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని, భయోందోళనను తొలగించడం సాధ్యమవుతుంది. ఈ 22A భూకంపం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణకు, అందులోనూ హైదరాబాద్కు రియల్ ఎస్టేట్ రంగం ఒక ప్రధాన ఆదాయ వనరు. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఇప్పుడు లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం అమాంతం పడిపోయింది. మరోవైపు బిల్డర్లు, డెవలపర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తాము కొనుగోలు చేసిన భూములు 22Aలోకి వెళ్లటంతో ప్రాజెక్టులు ఆగిపోయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇరుక్కుపోయాయి. బ్యాంకులు సైతం కొత్త ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగం కొప్పుకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధిపై కూడా పడుతుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. భూముల చుట్టూ రాజకీయాల రచ్చ, సామాన్యుడి బతుకులో కన్నీటి మచ్చ. రియల్ ఎస్టేట్ రంగానికి తగిలింది పెద్ద దెబ్బ. ప్రభుత్వానికి ఇది నిజంగానే పెద్ద అగ్ని పరీక్ష. శ్వేతపత్రం ఇస్తారా లేక దాటవేస్తారా? బాధితుల కన్నీళ్లు తుడుస్తారా లేక చేతులెత్తేస్తారా? కోర్టు మెట్లు ఎక్కక ముందే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. వేలాది మంది బాధితులు ఒకేసారి కోర్టు మెట్లు ఎక్కితే ప్రభుత్వానికి న్యాయపరంగా తీవ్ర ఇబ్బందులు తప్పవు. గతంలో ధరణి పోర్టల్ సమస్యల విషయంలోనూ హైకోర్టు ప్రభుత్వాన్ని పలుమార్లు తీవ్రంగా మందలించింది. ఇప్పుడు 22A వ్యవహారంలోనూ అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై స్టే విధిస్తే సమస్య మరింత జటిలమవుతుంది. అందుకే న్యాయపరమైన చిక్కులు రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి.
బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రత్యేక బృందాలతో విచారణ జరిపి అర్హులైన వారి భూములను తక్షణమే 22A జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలి. కోర్టుల ద్వారా మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ముందే సమస్యను పరిష్కరించుకోవటం ప్రభుత్వానికి శ్రేయస్కరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో ఎన్నో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుతామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత సమస్యలను పరిష్కరించకపోగా 22A రూపంలో కొత్త సమస్యలను సృష్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగం కంటే చికిత్స ప్రమాదకరంగా మారిందన్న చందంగా ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థ తయారైంది. ధరణిలో కనీసం ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలిసేది. కానీ ఇప్పుడు అసలు తమ భూమి తమకు దక్కుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సాంకేతికతను ఉపయోగించి పారదర్శకత పెంచాల్సింది పోయి అదే సాంకేతికతను సాగ్గా చూపి సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో జరుగుతున్న ఈ ప్రయోగాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించి రెవెన్యూ చట్టాలను సరళీకరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ 22A వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్కు తీవ్ర నష్టం చేకూర్చేలా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇలాంటి పెద్ద వివాదం చెలరేగటం ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే అవకాశముంది. ముఖ్యంగా రైతులు, మధ్యతరగతి ప్రజలు ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వంపై ముప్పెట దాడి చేస్తున్నాయి. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఎందుకని నిలదీస్తున్నాయి. ఈ రాజకీయ దాడిని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ మంత్రులు, నాయకులు తడపడుతున్నారు. సరైన సమాచారం లేకపోవటం, మంత్రుల మధ్య సమన్వయం లోపించడం వల్ల ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ డ్యామేజ్ కంట్రోల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తేనే ప్రభుత్వంపై నమ్మకం నిలబడుతుంది. లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ 22A వ్యవహారం పెద్ద మైనస్గా మారే ప్రమాదం ఉంది. తెలంగాణలో భూముల రికార్డుల నిర్వహణ కోసం ఒక పారదర్శకమైన, లోహరహితమైన వ్యవస్థను తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ 22A వివాదం మరోసారి గుర్తు చేస్తోంది. ఏళ్ల తరబడి రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవటం వల్లే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం లభించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేపట్టాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి అంగుళం భూమిని కొలిచి పక్కాగా రికార్డులు రూపొందించాలి. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములకు సంబంధించిన స్పష్టమైన డేటాబేస్ను తయారు చేయాలి. ఈ రికార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే భూ కబ్జాలకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్టపడుతుంది. రెవెన్యూ అధికారుల చేతిలో ఉన్న విచక్షణ అధికారాలను తగ్గించి ఆన్లైన్ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పనులు జరిగేలా చూడాలి. మొత్తానికి 22A భూముల వివాదం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది. ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన సమస్య మాత్రమే కాదు, లక్షలాది మంది ప్రజల జీవితాలతో ముడిపడిన సున్నితమైన అంశం. ఈ సమస్యను ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, ఎంత వేగంగా పరిష్కరిస్తుందన్న దానిపైనే ప్రభుత్వ చిత్తశుద్ధి ఆధారపడి ఉంటుంది. అధికారులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. హరీష్ రావు లాంటి విపక్ష నేతలు చేస్తున్న కమిషన్ల ఆరోపణలకు చెక్ పెట్టాలంటే ఈ మొత్తం ప్రక్రియను ఎలాంటి అవినీతికి తావులేకుండా పూర్తి చేయాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆస్తికే సెగ తగిలిన ఈ వ్యవహారంలో సామాన్యుడి ఆస్తికి కూడా అదే స్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తామన్న ప్రభుత్వ హామీ నీటమూటగా మిగిలిపోకుండా ఆచరణలో సాకారం కావాలని బాధితులు కోరుకుంటున్నారు. ఈ అగ్ని పరీక్షలో రేవంత్ రెడ్డి సర్కార్ నెగ్గుతుందా లేక చతికిలపడుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. భూముల రికార్డుల్లో మాయాజాలం, సామాన్యుడి గుండెల్లో ఆందోళనల హాలాహలం.
22A పేరుతో జరుగుతున్నది కుట్రో పొరపాటో తేల్చాల్సిన బాధ్యత సర్కార్దే సకలం. విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ బాధితుల కన్నీళ్లు తుడుస్తూ పారదర్శక పాలన అందిస్తారా లేక పాత కథనే రిపీట్ చేస్తారన్నది వేచి చూడాలి. లక్షల ఎకరాల భూముల భవితవ్యం, లక్షలాది కుటుంబాల భవిష్యత్ ఇప్పుడు ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.